हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। Vasudeva, hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం ఇప్పుడు సముద్రం మధ్యలో ఉన్నాం. కష్టాల కడలిలో అంటున్నాం. అలాగా పెద్ద పెద్ద కెరటాలతో తుఫాను గాలులతో భయంకరమైనటువంటి వాతావరణంలో ఉన్నాం అన్నట్టు. సరే, మనకేం చేస్తామంటే భయం వేసి ఆయన్ని తట్టి లేపాం. అwoke and in their anxiety, మన యొక్క ఆందోళన, భయము, దుఃఖము, ఇవన్నీ వీటితో ద డిసైపుల్స్, ఆ శిష్యులు ఏం చేశారు? అwoke ద స్లీపింగ్ పాసెంజర్. వీళ్ళతో పాటే ప్రయాణం చేస్తున్నాడు ఇంకొక ఆయన. వీళ్ళందరూ మేలుకొని ఉన్నారు, ఆయన నిద్రపోతున్నాడు. ఇక్కడ తమాషా చూడండి. మనందరం మేలుకుని ఉన్నామంటే దేని పట్ల మేలుకుని ఉన్నాము? ఈ భౌతిక జగత్తు పట్ల, అనేకత్వం పట్ల, భిన్నత్వం పట్ల. మరి ఆయనేమో వీటి పట్ల నిద్రపోతున్నట్టుగా అక్కడ నటిస్తున్నాడు. ఆయన దీని పట్ల నిద్ర నటిస్తున్నాడు. మనమేమో మేల్కాంచి దీనికి సంబంధించిన విషయాలతో ఉన్నాం. మనం ఇందులో ఇప్పుడు మనం ఏం చేస్తాము? అwoke ద స్లీపింగ్ పాసెంజర్ ద లార్డ్ క్రైస్ట్. వెంటనే ఇంకా మనకు వేరే మార్గం దొరకలేదు. ఇక ఇందులో నేల మీద అయితే ఇంకోళ్ళు ఎవరినో సహాయం అడిగేవాళ్ళం. నీటిలో ఉన్నాం, నీటి మీద ఉన్నాం కాబట్టి ఇంకెక్కడ ఎవరు లేరు ఇక సహాయం చేసేవాళ్ళు చుట్టుపక్కల. ఇంక ఈయన ఒక్కడే కనిపించాడు. ఇంకా ఆయన తట్టి లేపారు.
అదొక్కటే మార్గం అనిపించింది మనకిక. అంటే ఆయన తట్టి లేపాలి అన్న ఆలోచన మనకి ఎప్పుడొచ్చింది? భయంకరమైన ఆపదలు చుట్టుముట్టినప్పుడు. ఇంక దీంట్లో నుంచి మనం బయటపడలేమిక. మన మన శక్తి చాలదు అన్న అన్నదున్నప్పుడు, ఇప్పుడిక ఆయన్ని తట్టి లేపాలి అని అనిపించింది. అప్పుడు దాకా ఏం చేశారు? ధోనిని అటు ఇటు జాగ్రత్తగా అలలకి తగలకుండా, ఒక పక్కకు అటు తిప్పుతూ, ఇటు తిప్పుతూ ఏదో మొత్తానికి శ్రమ చేశారు. కొంచెం ఎట్లాగా దీని నుంచి తప్పించుకోవడం అన్నట్టుగా వాళ్ళు చేయగలిగినంత చేశారు. ఇక వాళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు ఇక ఈయన గుర్తొచ్చాడు. ఈయన్ని తట్టి లేపారనమాట. అవోక్ ద స్లీపింగ్ పాసెంజర్, ద లార్డ్ క్రైస్ట్. అందుకే మనకి భగవంతుడిని మేల్కొలుపు అని చెప్పి మనకి సుప్రభాతాలు, మేలుకొలుపు పాటలు ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఆయన మనతోనే ఉన్నాడు. అయితే నిద్రబోతున్నాడు. స్లీపింగ్ ప్యాసింజర్ ఆయన. మనము వేకింగ్ ప్యాసింజర్స్ మనం. మనం మేలుకొని ఉన్న వాళ్ళము. ఆయనేమో నిద్రపోతున్నవాడు. ఈ భౌతిక జగత్తులో అనేటప్పటికి. ఆధ్యాత్మిక జగత్తులో అనేటప్పటికి మనం నిద్రపోతున్నాము. ఆయన మేలుకొని ఉంటాడు. ఇద్దరికీ కొంచెం విరుద్ధంగా ఉంటుంది వ్యవహారం. ఆయన నిద్రపోతే మనం లేస్తాం. మనం పడుకుంటే ఆయన లెగుస్తాడు. ఇలాగుంటుంటుందనమాట. అప్పుడాయనేం జేశాడు? హి ఇన్ హిస్ మెజెస్టీ అండ్ మైట్ స్టిల్డ్ బై ఎ వర్డ్ ద రైజింగ్ స్టార్మ్. అంత తుఫాను గూడా, అంత భయంకరమైన తుఫాను గూడా ఒక్క క్షణంలో ప్రశాంత స్థితికి తీసుకొచ్చేసాడు. సరే, దాని గురించి అంతా చెప్పుకున్నాం క్రితం పాఠంలో. సింబాలికల్లీ ద అవాకండ్ క్రైస్ట్ విల్ స్టిల్ ద టెంపెస్ట్. ఇప్పుడేమైంది? ఆయన్ని మేల్కొలిపేటప్పటికల్లా దెన్ ద డార్క్‌నెస్ ఆఫ్ ద అన్‌డిజైరబుల్ స్టేట్ ఆఫ్ మైండ్ విల్ డిసపియర్. The great light shining out from the God within. దైవ దైవము లేచేటప్పుడు కల్లా వెలుగు లేచినట్టు అయింది. వెలుగు వచ్చేటప్పుడు కల్లా చీకటి కనుమరుగైపోయింది. చీకటి వెలుగులో కలిసిపోయిందన్నట్టు. సింబాలికల్లీ సంకేతకంగా దేనికి సంకేతం అంటే ఇది? ద అవేకెండ్ క్రైస్ట్ విల్ స్టిల్ ద టెంపెస్ట్. ఆ ఆ భయంకరమైన తుఫాన్ని ప్రశాంతంగా ఉండేటట్టుగా చేశాడు. ప్రశాంతమైన సముద్రముగా ఉండేటట్టుగా. ఎవరు చేశారు? దైవ కుమారుడు. మేలుకున్నటువంటి దైవ కుమారుడు. మేలుకున్న అవేకండ్ అని ఎందుకు అనాల్సొచ్చింది? ఆయన భౌతిక విషయాల పట్ల నిద్రపోతున్నట్టుగా ఉంటాడు అన్నట్టుగా. ఇలా మనందరిలోనూ ఉన్నవాడే నిద్రపోతున్నట్టుగా. అంటే ఎవరు నిద్రపోతున్నారు? మనం నిద్రపోతున్నాం ఆయన పట్ల. అలా చెప్పకుండా ఇప్పుడు ఆయన లేచే ఉన్నాడనుకోండి, మనమేమో ఇట్లా కష్టం పడుతున్నాము. ఏంటా చూస్తా ఊరుకుంటా ఇలాగా ఇంత తుఫానొస్తే ఏంటట్లాగా కళ్ళు తెరిచి ఊరికే చూస్తా కళ్ళప్పగించి చూస్తా కూర్చున్నావు? ఏం చేయవా? అని జెప్పి మనం తిడతాం మళ్ళీ. మేము ఇంత కష్టపడుతుండి ధోనిని అటు సర్ది, ఇటు సర్ది, అటు తిప్పి, ఇటు తిప్పి అలల మీద అలా దీని మీద పడకుండా, మునిగిపోకుండా నానా కష్టాలు పడుతుంటే ఏంటి కళ్ళప్పగించి చూస్తావు? అని ఆయన తిడతాం లేచుంటే. అందుకని ఆయన కామ్‌గా నిద్రపోతున్నాడనమాట. సరే. ఇట్లా ఈ సులువు సూత్రం ఎక్కడున్నాడాయన? అంటే ఈ కథ వినంగానే ఈ సంఘటన గురించి, ఈ సన్నివేశాన్ని గురించి ప్రతి చర్చ్‌లో బైబిల్ చదివే ప్రతి వాళ్ళు దీని గురించి చదువుకుంటా ఉంటారు. ఎందుకు? అంటే ఆయన్ని మనము ప్రార్థించాలి. మన కష్టాల్ని తీరుస్తాడాయన. ముందు
ఈ కథ చదవంగానే ఏమవుతుంది, ఆయన మన కష్టం తీరుస్తాడు తప్పనిసరిగా అనే నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే అక్కడ క్షణంలో అంత మహా తుఫాన్‌ను కూడా ఆపేశాడు. ప్రశాంతంగా ఉండేటట్టు చేశాడు. తుఫాను అదృశ్యమైపోయింది. క్షణంలో అదృశ్యమైపోయింది. తుఫాను మరి నెమ్మదిగా ఆహ్, యు చాలా తీవ్రంగా ఉన్నది. ఒక రోజు పడుతుంది అది నెమ్మదించటానికి. అటువంటి దాన్ని ఒక్క క్షణంలో ఎంత శక్తిమంతుడైన. కాబట్టి ఆయన్ని మనం ప్రార్థిద్దాం. ఆయన్ని ప్రార్థిస్తే జీసస్ ద క్రైస్ట్‌ని ఆ మానవ రూపంలో ఒక రూపంలోగా ఉన్నాడు గదా! ఆయన్ని. ఆ రూపంలో ఉన్నటువంటి ఆ క్రైస్తుని మనము ప్రార్థిస్తే, ఇప్పుడు ప్రస్తుతం మనం అటువంటి కష్టాల్లోనే ఉన్నాం. ఇట్లాగ కష్టాలు మనల్ని చుట్టుముట్టి ఉన్నాయి. వాటి నుంచి ఆయన్ని కాపాడమని ఆయన్ని అడుగుదాం. ఎక్కడున్నాడాయన? బయట ఎక్కడో ఉన్నాడు. బయటున్నాడాయన. అది అట్లాగా ఆ ఉద్దేశంగా మనము ఆ కథను చదువుకొని, ఆయన మీద విశ్వాసం ఏర్పడడం ఒక విషయము. రెండో విషయము, ఇంకా ఏ కష్టం వచ్చినా గాని ఆయన్ని తలుచుకోవటం. ఆయనకి ఆయన్ని ప్రార్థించటం. అయితే మరి ఈ కథ అట్లా మరి ప్రతిదానికి అట్లా ఆయనకి దూరమైనట్టుగా అవుతూ ఉంది గానీ, మనలోనే ఆ దైవత్వం ఉంది. మనలోనే ఆ డివైన్ నేచర్, మనము దైవాంశకి సంబంధించిన వాళ్ళము. కానీ ఈ విషయము ఇవన్నీ మరి దీని ద్వారా మనకి రావాలి అంటే, అది మామూలుగా అయితే రాదు. మరి ఇట్లాగా మనము వివరించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని తీసుకొచ్చి ఈ మొత్తానికి సంబంధించినటువంటి అమెరికా కూర్పు. ఆయన ఎందుకున్నాడు మనలో? మనం ఆయనలో ఉన్నాం కాబట్టి. ఎవరితో నిండి ఉంది సమస్తము? ఈ మొత్తానికి సంబంధించిన వాడితో నిండి ఉంది. ఒకే ఒకడు ఎవడైతే ఉన్నాడో వాడితో కదా నిండి ఉన్నది. చుట్టంతా ఆయన. కాబట్టి మనలో గూడా ఆయనున్నాడు. సముద్రంలో చెంబు ఉంటే చెంబులో గూడా సముద్రం నీళ్లున్నట్టుగా ఆయనలో మనమున్నాం కాబట్టి మనము ఆయనలో ఉన్నాం. మనలో గూడా ఆయనున్నాడు. ఇప్పుడు మొత్తం వెలుపల, లోపల, లోపల చోటు, వెలుపల చోటు ఒకటే చోటు అన్న దాంట్లోకొస్తాం. లోపల చోటు వేరు, వెలుపల చోటు వేరు అన్నది లేకుండా ఒకే చోటులో ఇక్కడ చిన్న చోటొచ్చింది. లోపల చోటని ఒకటి ఏర్పడింది. కానీ ఇక్కడ లోపలుందేంటి? బయట ఏ చోటుందో మరి లోపల గూడా అదే చోటు. ఆ చోటులో ఇల్లు కట్టాం గానీ, ఇంటిలోకి ఇల్లు కట్టి ఇంట్లోకి చోటుని తీసుకురాలేదు గదా! మనం. ఇంట్లోకి వస్తువులను తెచ్చినట్టుగా ఇల్లు కట్టుకున్నాము. ఆ ఇంట్లోకి కావాల్సిన సామాన్లన్నీ బయట నుంచి అక్కడి నుంచో కొనుక్కొని తెచ్చుకొని గది నిండా సర్దుకున్నాం. మంచము, టేబులు, ఫ్యాను అన్ని రకరకాల వస్తువులు. ఇలాగ అన్ని తెచ్చుకొని సర్దుకున్నాం. అట్లాగే చోటును గూడా తెచ్చుకొని సర్దామా లోపల? లేదు గదా! చోటు చోటుని మనం తేలా. అక్కడ ఉంది చోటు. ఎందుకనంటే ఎల్లప్పుడూ ఉండేది ఆ చోటు. ఆ చోటులో మనం మన కన్వీనియన్స్ కోసం, మన సౌకర్యం కోసం ఓ 4 గోడలు కట్టేసాం. అంటే గాలి, వాన, ఎండ, చలి వీటి నుంచి అట్లాగే కొంచెం బా బాహాటంగా లేకుండా మనం ఇంట్లో ప్రత్యేకంగా మనం మన వరకు ఉండటానికి అన్నట్టుగా. చుట్టూ అలా గోడలు కట్టాం. చోటు మరి అట్లాగా గోడలు కట్టేటప్పుడు 2 చోట్లొచ్చినట్టుగా అయింది. ఉన్నది ఒకే చోటు. అట్లాగే ఉన్నది ఒకే దైవం. ఆ దైవంలో మనందరం వచ్చాము. కాబట్టి మనందరిలో ఏముంటుంది? దైవమే ఉంటుంది. ఇంకేముంటుంది? అన్ని గదుల్లో ఇళ్ళన్నీ చోటుతోనే నిండి ఉన్నట్టుగా,
మనందరిలోనూ ఆయనే నిండి ఉంటాడు. అది మనకి రావాలి. మనం ఎక్కడికి ఆగిపోతున్నాం? కష్టాలొచ్చినప్పుడు ఆయన్ని ప్రార్థించటానికి. అంటే ఆయన ప్రార్థించడానికంటే మనకన్నా దూరంగా ఎక్కడో ఉన్నాడాయన. ఆ దూరంగా ఉన్న ఆయనకి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసి ఆ కష్టాల నుంచి గట్టెక్కాలని చూస్తున్నాం. కానీ ఈ కథ అందుకివ్వలేదు. ఈ కథ ఎందుకిచ్చారు? దానికి ఇస్తూ, ఇట్లాగా మీకేదన్నా కష్టం వచ్చినప్పుడు ఆయన్ని తట్టి లేపండి. పక్కనే ఉన్నాడు. స్లీపింగ్ ప్యాసింజర్, కో ప్యాసింజర్ మనతో పాటు ప్రయాణం చేస్తున్నాడు. మన పక్కనే ఉన్నాడు. అంటే ఆయన్ని ప్రార్థిస్తే మనకి ఆ కష్టం తొలగుతుంది. అది ఒక దశ. అది ఒక స్థితి. అది ఒక అంటే అంచెలంచెలుగా మనం ముందుకు వెళ్ళటానికి ఇదొక అంచెలాగా పనికొచ్చింది. అయితే ఇక్కడితో మనం ఆగిపోకుండా నెమ్మదిగా ఇక్కడేం చేయమంటున్నాడు? వి ఆర్ అడ్వైజ్డ్. మనకేం సలహా చెప్తున్నారు? మనకి బుద్ధి చెప్తున్నారు ఎట్లాగా? టు విత్‌డ్రా అవర్ థాట్స్ ఫ్రమ్ ద డిఫికల్టీ, కాన్సంట్రేట్ పవర్‌ఫుల్లీ అపాన్ అవర్ డివైన్ నేచర్. Concentrate powerfully upon our divine nature, and to the exclusion of every other thought, affirm its irresistible power. ఆయన మీద ఆలోచన పెట్టేటప్పుడు కల్లా మనలో ఉన్న డివైన్ నేచర్, ఆ దైవ ప్రకృతి, ఆ దైవము. దాంతో ఏమవుతుంది? ద డార్క్‌నెస్ ఆఫ్ ద అన్‌డిజైరబుల్ స్టేట్ ఆఫ్ మైండ్ విల్ డిసపియర్ ఇన్ ద గ్రేట్ లైట్ షైనింగ్ ఔట్ ఫ్రమ్ ద గాడ్ వితిన్. ఆ దైవం నుంచి, దైవం అంటే వెలుగు. ఆ వెలుగు చీకటిని అదృశ్యం చేసేస్తుంది. ఈ తుఫాను అదృశ్యం చేసేసినట్టుగా చేసేస్తుంది. ఇది మనకి అంటే మనలో ఉన్న దైవాన్ని మేల్కొల్పటం అలాగా. ఆలోచన మనకి ఎట్లాగా ఉంటుంది? కష్టం మీద ఉంటే కష్టం మీదే ఉంటుంది. సుఖం మీద ఉంటే సుఖం మీదే ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనకి తొలగించాల్సిన పరిస్థితి ఒకటి ఉంది. తొలగాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి మాకు వద్దు అన్నప్పుడు, ఆ వద్దు అన్న పరిస్థితి మీద ఆలోచన లేకుండా, ఆ తొలగించేవాడెవరు? ఆ వద్దు అంటే మరి దానంతటికి అది ఎళ్ళిపోదు గదా! పరిస్థితి దానంతటికి అది వెళ్ళిపోదు. ఇంకొకడు పంపించాలి దాన్ని. తుఫాను దానంతటికి అది వెళ్ళిపోవాలా. ఈయన పంపించేసాడు. అందువల్ల అది తొలగించేవాడు ఎవరున్నారో, ఆ తొలగించేవాడిని మనం ప్రార్థించడం. ఎక్కడున్నాడాయన? మనలోనే ఉన్నాడు. అందువల్ల ఆ తొలగించేవాడు ఎవడున్నాడో వాడి మీదకి మన మనస్సుని మరల్చటం. అంటే ఆలోచనలు మనం నియంత్రించలేము గదా! అంత తే అంతగా మనం ఉండు ఈ కష్టాలు గాదు, ఈ కష్టాలు తొలగించేవాడు ఎవరున్నారో వాడి మీదకి మనసు పెడదాము అని అట్లాగా సాధ్యపడే అంశం కాదది. అది కావాలి అంటే దీని ఈ సృష్టికి సంబంధించినటువంటి అమెరికా కూర్పు, అట్లాగే సత్సంగము, సద్గ్రంథ పఠనము, సత్కర్మ ఇటువంటి కొన్ని చేస్తూ ఉంటే అప్పుడేమవుతుందంటే దీన్ని తొలగించేవాడు దైవం ఉన్నాడు అన్న దాంట్లోకి మనం వస్తాం. ఆలోచన కలుగుతుంది. అప్పుడు మనలోనే ఉన్నాడు ఆ దైవము. అతన్ని లేపుదాం అన్నట్టుగా నెమ్మదిగా మనలో ఉన్న దైవాంశని మేల్కొల్పటం. అక్కడి నుంచి మనమే దైవాంశకి సంబంధించిన వాళ్ళం. ఉన్నదే దైవాంశ. ప్రత్యేకంగా మనం ఒక్కళ్ళం దైవాంశగా కాదు.
ఉన్నదే దైవాంశ. దైవం యొక్క ఉన్నదే దైవము అన్న దాంట్లోకి రావడం. అట్లా ఈ కథని ఆ మాదిరిగా మనము అలా సంకేతంగా ఇచ్చారు. దాన్ని మనం ఇట్లాగా అన్వయించుకుంటూ దాంట్లో ఉన్న గూఢార్థాన్ని ఈ మాదిరిగా మనము అన్వయించుకుంటూ ఆ దైవానుభూతిలోకి మనము వెళ్ళాల్సిన అవసరం ఉందన్నమాట. అది. ఈ కథను అట్లా ఈ సన్నివేశాన్ని ఆ మాదిరిగా మనము ఉపయోగించుకోవాలి. Thus, it needs purely human application. The story shows us that when we are threatened by the storms of life, ఇట్లా మనల్ని చుట్టుముట్టినప్పుడు, మన నిజ జీవితంలో, మన నిత్య జీవితంలో అనేక రకాలైనటువంటివి తుఫాను లాంటివి, భయంకరమైన గాలులు లాంటివి, ఈ సముద్రం మీద ఏదైతే ఉందో అటువంటి కష్టాలు అవన్నీ మనల్ని చుట్టుముట్టినప్పుడు ఏం చేయాలి? ది గస్ట్స్ ఆఫ్ ప్యాషన్, కోరికలకి సంబంధించి, వాంఛలు వాటికి సంబంధించి పెద్ద గాలిలాగా, భీకర గాలులు లాంటివి ప్యాషన్. మనోవికారాలు, మోహము, కామము, ఒకదాని పట్ల ఎక్కువ వాంఛలు ఉండడం, భావోద్వేగాలు, ఇటువంటి ద గస్ట్స్ ఆఫ్ ప్యాషన్, యాంగర్ అండ్ హేట్రెడ్, తీవ్రమైన కోపం. కోపం ఎప్పుడొస్తుంది? మనకి అనుకూలంగా లేదు అన్నప్పుడు. మనం అనుకుంటున్నది జరగనప్పుడు, మనం చెప్పింది అవతల వాడు విననప్పుడు, దాన్ని అనుసరించనప్పుడు. యాంగర్ అండ్ హేట్రెడ్. దాని పక్కనే పగ, ద్వేషము వచ్చేస్తుంది. అయిష్టత వస్తుంది. చెప్పింది చేయటం లేదు అన్నట్టుగా. వాడి పట్ల పగ పెరుగుతుంది మనకి. ప్రేమ బదులుగా పగ పెరుగుతుంది. ద్వేషం పెరుగుతుంది. యాంగర్ అండ్ హేట్రెడ్, ద క్రేవింగ్స్ ఆఫ్ సెన్సువల్ డిజైర్. ఇవన్నీ ఏంటన్నమాట? వీటితో పోల్చుకోవాలి మనం. ఆ తుఫాను గాలులు, భీకరమైనటువంటి గాలులు, సముద్రం పైన అలల తాకిడి. వీళ్ళేదైతే ఈ శిష్యులు ధోనిలో ప్రయాణం చేస్తూ ఏదైతే ఎదుర్కొన్నారో, అవన్నీ దేనికి సంకేతంగా అక్కడ పెట్టారు? ఇట్లా మన నిత్య జీవితంలో ఇదొక ప్రయాణం మనకి. ఈ ప్రయాణంలో మనము ఇటువంటి తుఫానులో చిక్కుకుని ఉన్నాము. దానికి సంకేతంగా అక్కడ అది ఇచ్చాడనమాట. ఇటువంటి ఆటన్నిటికి సంకేతం. ఇవి మనకి నిజంగా జరుగుతున్నవే కదా! ఇవన్నీ మనకి నిజంగా ఉన్నవి మన నిత్య జీవితంలో. వీటన్నిటిని మనము అనుభవిస్తూనే ఉన్నాము ఏదో ఒక సమయంలో. ఇవి మనల్ని చుట్టుముడుతూనే ఉన్నాయి. వీటి నుంచి ఎట్లాగా బయలుపడాలి? అంటే వీటి నుంచి బయలుపడటం అనేది గూడా గాకుండా, కోపమొస్తే కోపంగానే ఉంటున్నాం గానీ, ఈ కోపం లేకుండా ఉంటే బాగుండు. ఈ కోపం వల్ల అవతల వాళ్ళని తిట్టాల్సొస్తుంది అని తర్వాత బాధపడటం కొంచెం తక్కువగా ఉంటుంది. అది ఇంకొక దశ. ముందు ఆ కోప్పడ్డాం అంతే. ఎందుకు కోప్పడ్డాం అంటే మరి కోప్పడాల్సిన పరిస్థితి ఏర్పడిందక్కడ. నేను కోప్పడడం కరెక్టే అన్న దశలో ఉంటాం. మొదట్లో మనము ఈ భావ ఉద్వేగాలు గాని, ఆవేశాలు గాని, వాంఛలు గాని, దాని పట్ల ఎంతో ఇష్టము, మోహము, ఇటువంటియన్నీ కరెక్టే ఇవి మనకి. తర్వాత వాటి వల్ల బాధలు కలుగుతూ చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు, అప్పుడు వీటి నుంచి బయటపడితే బాగుండు అన్న దానికి వస్తాం. ముందు ఇవన్నీ మనకి సామాన్యం అనిపిస్తుంది. ఇక్కడ మనమేమి తుఫాన్‌లో లేం. ప్రశాంతమైన సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం అన్నట్టుగుంటుంది. ఒక పక్కన తుఫానుంటే, "ఏం లేదండి బ్రహ్మాండంగుంది" అంటాం. కోపం ఉంది మరి నీకు. కోప్పడాలండి. మరి వాళ్ళలాగా చేస్తే కోప్పడకుండా ఎలాగుంటాం? కోప్పడతాం. మరి పగ, ద్వేషం ఉన్నాయి. అవును మరి వాళ్ళలా చేస్తున్నప్పుడు వాళ్ళ పట్ల అలా ఉండాలి గదా మరి.
అన్నట్టుగా ఇవన్నీ మనకి సాధారణం అన్నట్టుగా చెప్తాం. ఇప్పుడు ఈ చెప్తున్న విషయాలన్నీ గస్ట్స్ ఆఫ్ ప్యాషన్, మనోవికారము, మోహము, కామము, తీవ్ర మోహము, యాంగర్ అండ్ హేట్రెడ్ అవన్నీ తీరనప్పుడు కోపము, పగ, ద్వేషము, క్రేవింగ్స్ ఆఫ్ సెన్సువల్ డిజైర్, ఇంద్రియ సుఖాల కోసం వాటి కోసము వాంఛ, కోరికలుగా ఉండడం, తృష్ణ, లాంగ్ డిజైర్ ఫర్ సంథింగ్. అది తీరినా గాని ఇంకా, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని. దానికి తీరని దాహం, తృష్ణ, తీరని దాహం. క్రేవింగ్స్ ఆఫ్ సెన్సువల్ డిజైర్ which threaten the success and even the safety of our lives. ఇవన్నీ మన జీవితాన్ని చిందరవందర చేస్తున్నాయి. మనము జయాలు పొందకుండా, విజయాలు పొందకుండా అపజయాలకేసి తీసుకెళ్తున్నాయి. కష్టాలకేసి తీసుకెళ్తున్నాయి ఇవన్నీ. మనకి ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి ఇవన్నీ. మనకు సుఖము, సంతోషము లేకుండా చేస్తున్నాయి ఇవన్నీ. అంటే వీటి పట్ల మనము అవునండి అన్నది చాలా కాలం గడిచిపోతుంది. ఎప్పటికో గాని ఇవన్నీ లేకుండా ఉంటే బాగుండు. వీటి వల్లే ఇన్ని కష్టాలొచ్చినాయి నాకు అన్న విషయము ఎప్పుడుకో అర్థమవుతుందది. ఇవన్నీ నావే అన్నట్టుగా మనకి వీటికి ఇది ఉండకూడనిది ఏమీ కాదు. ఇవి ఉండొచ్చండి అన్నట్టుగానే మనం ఉంటాము. అందుకే దీని గురించిన విషయము ఇవన్నీ మనము ఇట్లాగా ఈ సముద్రంలో ఉన్నటువంటి తుఫాను గాలులలాగా ఇక్కడ భీకరమైన గాలుల వాతావరణంలో ఉన్నాం. ఇవన్నీ మనల్ని చుట్టుముట్టే మనల్ని మన జీవితాన్ని చిందరవందర చేస్తుంది అన్న భావము మొదట్లో కలగదు. క్రమక్రమంగా ఈ కష్టాలు, అపజయాలు, దుఃఖాలు, అందరి నుంచి నిరసనలు, అందరూ మనల్ని గౌరవించడం తగ్గటం. అంటే చీటికి మాటికి కోప్పడుతుంటే మరెందుకు గౌరవిస్తారు మనల్ని? ఇట్లాగా ఇవన్నీ జరిగేటప్పుడు కల్లా అప్పుడు ఇవి లేకుండా ఉంటే బాగుండన్న ఆలోచన కలుగుతుంది. ఏదైనా ఆలోచన కలిగి దాన్ని బట్టి ఈ ఆలోచన ఇట్లాగ రావాలండి అంటే మనకి వచ్చే ఆలోచనలు కావయ్యి. అయితే రావడానికి కావాల్సిన ఏర్పాటు. మనం ఏం జేయాలి? చెట్టు మొలవాలి అంటే చెట్టు డైరెక్ట్‌గా వచ్చేస్తుందా? రాదు గదా! మనం విత్తనం వేయాలక్కడ. విత్తనం వేస్తే అదే మొలకెత్తుతుంది. విత్తనం వేయడం అంటే ఇదిగో సద్గ్రంథం పఠ కొన్ని గ్రంథాల పఠనము, విషయాలు తెలుసుకోవడం. ఏంటిది? ఏంటిది? అన్నట్టుగా. చేస్తుంటే అది విత్తనం వేసినట్టు అవుతుంది. నెమ్మదిగా అది మొలకెత్తి మొక్కై అయిపోతుంది. అప్పుడు దానికి సంబంధించిన ఆలోచనలొస్తాయి. దీని నుంచి బయటపడదామన్న ఆలోచనలొస్తాయి. అప్పుడు దీని నుంచి బయటపడదామంటే ఎట్లాగా? అందుకే 4 ట్రూత్స్ అని మనకి చెప్పారు గదా! మహాసత్యాలు. 4 గ్రేట్ ట్రూత్స్. పెన్ అంటే కష్టాల నుంచి, దుఃఖ కారణాలు, దుఃఖ కారణాలు నుంచి బయటపడాలి అంటే 4 మహాసత్యాలున్నాయి. వాటిల్లో అట్లాగా ముందు ఆ మాదిరిగా స్టెప్ బై స్టెప్‌గా మనకు ఆలోచనొస్తుందన్నమాట. threaten the success and even the safety of our lives. We should awaken the sleeping divine power within us and call upon its aid. ఇక్కడ చెప్పినంత తేలిక కాదు. We should awaken the sleeping. ఏముందండి ఆయన లేపండి నిద్ర ఆయన చూసుకుంటాడు అనంటే ఆహా! అంటామా? ఇక్కడ తబ్బిబ్బయిపోతుంటే రకరకాలైనటువంటి విషయాలతో మొత్తం చుట్టుముట్టి ఉన్నాం. ఒక ఊబిలో ఉన్నట్టుగా ఉన్నాం. ఊబిలో ఉన్నోడిని బయట వాళ్ళెవరు రక్షించలేరు. వాడిని పట్టుకొని లాగుదామంటే ఇంకా లోపలికెళ్ళిపోతాడు. అట్లా ఉంటుంది. ఊబిలో ఉన్నోడిని చాలా రక్షించాలంటే చాలా కష్టం. మరెట్లాగా వాడు రక్షింపబడాలి? వాళ్ళలోనే ఉన్నాడు రక్షించేవాడు. స్లీపింగ్ ప్యాసింజర్
వాడిలోనే ఉన్నాడు. వాడిని తట్టి లేపండి. ఒక్కసారిగా బయటకొచ్చేస్తాం. ఆ ఊబిలో నుండి. ఆ ఊబిలో నుండి బయటకొచ్చేస్తాం. ఎందుకంటే ఆయనకి అసాధ్యం లేదు. మనం ఏం చేయాలప్పుడు? వి షుడ్ అవాకన్ ద స్లైపింగ్ డివైన్ పవర్. ఆ దివ్య శక్తితో ఉన్నది. ఆ దివ్యత్వము, దివ్య ప్రకృతి, ఆ దైవాంశ దాన్ని మేల్కొలిపితే దాన్ని మేల్కొల్పడం అంటే మనం మేల్కొన్నాం ఇప్పుడది అక్కడ విషయం. ఆయన్ని మేల్కొల్పాలి అనే ఆలోచన వచ్చిందంటే అర్థం ఏంటి? మనం మేల్కొన్నాం ఆయన అంటే ఒక దైవాంశం ఒకటున్నది. మనల్ని మించిన శక్తి ఒకటి ఉన్నది. అంటే ప్రస్తుతం మనం దైవానికి మనకి తేడా క భేదంగా ఉన్నాం గాబట్టి, మనకి ఉన్న మించిన శక్తి గలవాడాయన గాబట్టి, ఆయనకి చెప్తే ఆయన మనల్ని ఈ కష్టాల నుంచి తొలగిస్తాడు అన్న భావన కలిగింది మనకి. అంటే మనం ఆయన పట్ల మేల్కొన్నాం. మేల్కొందెవరిక్కడ? మనం, ఆయన గాదు. ఆయన్ని తట్టి లేపాలి, ఆయన్ని లేపాలి అన్న ఆలోచన వచ్చిందంటే అర్థం మనం మేల్కొన్నామనమాట. మనం మేల్కొన్నామంటే ఇంక ఆయన మేల్కొన్నట్టే గదా! ఆయనెప్పుడు నిరంతరం మేల్కొనుంటాడాయన. ఆయనకి నిద్ర లేదు గదా! ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండే ఆయన. కాబట్టి ఎల్లప్పుడూ మేల్కాంచిన స్థితిలోనే ఉన్నాడాయన. కాపోతే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే, వి షుడ్ అవాకెన్ ద స్లీపింగ్ డివైన్ పవర్ వితిన్ us అండ్ కాల్ అపాన్ ఇట్స్ ఎయిడ్. ఆయన్ని మేల్కొలిపి, నా కష్టమిది, నాకు సహాయం చెయ్యి అని ఆయనకి చెప్తే ఆయన సహాయం చేస్తాడు. ఈ కథ మనకి చెప్తోంది. మన నిత్య జీవితానికి ఇట్లా అన్వయించుకోవాలి దీన్ని. ఆయన లేపండి అంటే, ఇక నిరంతరము క్రీస్తునని కాదు. క్రీస్తు పేరుతో లేపండి పర్వాలేదు. మీకు నచ్చిన పేరుతోనే లేపండి. అయితే ఎక్కడున్నాడాయన? బయట ఎక్కడో లేడు. ఎక్కడో దూరంగా బెత్లెహేంలోనో, జెరూసలేంలోనో, లేతే చర్చిల్లోనో అక్కడ లేడాయన. అక్కడ ఉన్నాడు. కానీ మనలో గూడా ఉన్నాడు. మన చుట్టూ ఉన్నాడాయన. ఆయన లేని ప్రదేశం లేదు. చోటు ఎట్లాగైతే సమస్తము నిండి ఉన్నదో, ఈ చోటులాగానే సమస్తము పరివ్యాప్తమై ఉన్నాడు. ఆయన లేని చోటేది? ప్రహ్లాదుడు చెప్పే విషయం అదే గదా! ఎక్కడ లేడాయన. సమస్తము ఉంటే ఆయన ఎక్కడ ఎతుకుతావు ఇంకా? ఇక్కడ ఒక చోట ఉండి, ఒక చోట లేకపోతే మనము ఆ ఉన్న చోటేంటో మనకి తెలియక మనం ఎతకొచ్చు. అట్లా కాదే ఇది. అందుకని ప్రహ్లాదుడు ఒక పక్కన, హిరణ్యకశిపుడు ఒక పక్కన. ఎక్కడున్నాడు అంటాడీయన. ఎక్కడ లేడు అంటాడాయన. ఈ 2 మనం గుర్తుపెట్టుకుంటే, అప్పుడు హిరణ్యకశిపుడి స్థితి నుంచి ప్రహ్లాదుడి స్థితికొచ్చేస్తాం. వెరీ సింపుల్. ఇప్పుడు మనం హిరణ్యకశిపుడి స్థితిలో ఉన్నాం. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఎతుకుతున్నాం. ఎక్కడా కనపట్లేదు. కష్టం వస్తే చెప్పుకుందామంటే వింటాడో, వినడో, ఎక్కడున్నాడో అన్నట్టుగా మనం తీరుస్తాడో, తీర్చడో ఏమో అన్నట్టుగా మనకి అనుమానంగా ఉంది. హిరణ్యకశిపుడిలాగా. ప్రహ్లాదుడికేసి తిరిగామనుకోండి. ఆయనేమంటున్నాడు? అరే! ఎక్కడ లేడు. సమస్తము నిండి ఉన్నాడు. మనతో సహా ఆయనే. మనం మనం ఆయనే మన రూపాన్ని తీసుకొని ఇక్కడ నిలబడ్డాడు. Thus exalted and empowered, we shall find ourselves able to say to the tempestuous aspects of human nature with the certainty of obedience, peace, be still. ఎందుకు ఇట్లాగా చేయమంటున్నాడు? మనం క్రీస్తు అయిపోవటం కోసం. ఎప్పుడు వచ్చి ఆయనే వచ్చి పీస్ బీ స్టిల్ తుఫాన్‌ని
ఆయన ఆయన నిద్ర లేపగానే ఏం జరిగింది? జీసస్ ద క్రైస్ట్ మేల్కొంచాడు. లేవంగానే ఈళ్ళు చెప్పంగానే పీస్, బీ స్టిల్ అన్నాడాయన. శాంతిగా ఉండండి. శాంతి, శాంతి. బీ స్టిల్, నిశ్చలమైపో. ఆగిపోయిందప్పుడు. అది ఆయన చెప్తే ఆగింది. ఇకిప్పుడు మనం నెమ్మదిగా ఇట్లాగా మనలో ఉన్నటువంటి ఆ డివైన్ నేచర్‌ని మనం అడగటం మొదలుపెడితే, అంటే డివైన్ నేచర్‌ని యేసునే. యేసుక్రీస్తే ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. మనతో పాటు నిద్రపోతున్నాడు ఇక్కడ. మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మనమేమో మేల్కొని ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఆయన నిద్రపోతూ మనతో పాటు వస్తున్నాడు. మనతో పాటు బస్సు ఎక్కాడాయన. మనతో పాటు బస్సులో ఉన్నాడు. మనతో పాటు రైల్లో ఉన్నాడు. మనతో పాటు విమానంలో ఉన్నాడు. మనం కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తున్నాం. ఆయన నిద్రపోతున్నాడు అంతే తేడా. ఇప్పుడేదైనా కష్టం వచ్చింది. ఆయన్ని లేపండి, ఆయన్ని లేపండి. మనలోనే ఉన్నాడు గదా! మనతో పాటు ప్రయాణం చేస్తున్నాడు. ఆయన్ని లేపండి. క్రీస్తుని బట్టే ఆ పేరుతోనే లేపండి. అట్లా నెమ్మదిగా ఏమవుతుంది మనలోనే ఉన్నాడాయన, మనలోనే ఉన్నాడనేటప్పటికల్లా ఇక క్రమక్రమంగా క్రీస్తుగా అయిపోతాం మనం. ఐ యామ్ దట్ ఐ యామ్. ఆయనే నేను. నేనే ఆయన అన్నది. ఇద్దరికీ తేడా లేదు. ఇద్దరికీ భేదం లేదు అన్న స్థితిలోకొచ్చేస్తాం. అప్పుడేమవుతుంది? దస్ ఎగ్జాల్టెడ్ అండ్ ఎంపవర్డ్. అది రేపు చెప్పుకుందాం మనం. ఈ లోపల మనలో ఉన్నటువంటి ఆ దైవాంశని, ఆ క్రీస్తు అంశని మేల్కొల్పండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.